అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. నేను ఈరోజు మా ఇంట్లో ఇలా పూజ చేసుకున్నాము. సలివిడి, వడపప్పు, అలాగే పానకం చాలా టేస్ట్ ఉంటుందండి. ఈరోజు చేసిన పానకం దేవునికి చేసింది. అలాగే పరమాన్నం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మామిడికాయ పులిహోర అండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఇవి శ్రీరామనవమికి బాగా దొరుకుతాయి కదండి కాయలు. ఇది పెద్ద రసాల కాయ అండి. ఇది పద్మా వాళ్ళు పంపించారు ఈరోజు పచ్చి మామిడికాయ. ఇది పెద్ద రసాల కాయ అంటండి. వాళ్ళకి పలానా చెట్లు వేశారు, అవి ఇప్పుడే కాస్తున్నాయి. కాయ కూడా తయారైపోయిందండి, పచ్చళ్ళ కాయ కదా. దీన్ని చెక్కు తీసి పెట్టుకున్నాను. ఇది ముక్కల్ని మిక్సీలో వేసి పేస్ట్ లాగా పులిహోర చేస్తే చింతపండు పులిహోర మాదిరిగా ఉంటుందండి. ఇలా ముక్కలు సగం కాయ ముక్కలు కోసాను. ఇవి పెద్ద రసాల కాయ కదండి. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేస్తున్నాను. పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. చింతపండు పులిహోర మాదిరే ఉంటుందండి ఇలా పేస్ట్ చేయటం వల్ల. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకోవాలి. ఈ తురిమి కూడా చేస్తారండి. తురిమిన దానికంటే కూడా ఇలా మిక్సీ వేసి చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకోవాలి. సబ్స్క్రైబర్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసాను. ఇలా పేస్ట్ లాగా అవుతుంది. ఇది చాలా బాగుంటుందండి. ఇది ఈరోజు శ్రీరామనవమికి నైవేద్యంగా పెట్టాను. అలాగే ఇది తయారు చేయడానికి పోపు దినుసులు తీసుకున్నానండి. పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి, ఇంగువ కూడా వేయాలండి. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నాను. దీనిలో పోపు వేస్తున్నానండి. దీనికి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇది రిఫైండ్ ఆయిలేనండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా తీసి పెట్టుకున్న ఎండుమిర్చి, పల్లీలు, శనగపప్పు, అలాగే మినపప్పు అన్నీ కూడా వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి చీలికలాగా చేసుకుని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఈ తాలింపులోనే టేస్ట్ ఉంటుందండి పులిహోరకి. ఇలా మొత్తం కూడా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కాస్త ఇంగువ వేసుకోవాలండి. మనం చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోరలో కూడా ఎలా వేస్తామో దీనిలో కూడా అలాగే ఇంగువ వేసుకోవాలి. ఒక అర స్పూన్ పడుతుందండి ఇంగువ. మనం డబ్బా రైస్ అయితే కనుక కాయ పడుతుంది. నేనైతే ఒక అర డబ్బా బియ్యానికి పులిహోర చేశాను. ఇప్పుడు దీనిలో ఇంగువ వేసిన తర్వాత పసుపు, అలాగే కరివేపాకు వేసుకోవాలండి. ఇవి మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మామిడికాయ పేస్ట్ వేసుకోవాలి. ఇది మొత్తం కూడా కలిపిన తర్వాత మామిడికాయ పేస్టు ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ వేస్తున్నాను. ఇలా మొత్తాన్ని కలుపుకోవాలండి. దీనిలో తగినంత సాల్ట్ వేసుకోవాలి. గళ్ళుప్పు వేస్తే కరగదండి. ఇప్పుడు దీనికి సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ మామిడికాయ పేస్ట్ని గుజ్జుగా ఉంటుంది కదా. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మనం ముందుగా రైస్ని ఉడికించి పెట్టుకోవాలి. అన్నం మగ్గేటప్పుడు శనగపప్పు కూడా వేసుకుంటే బద్దలు కనిపిస్తే చాలా బాగుంటుందండి. అలాగే కొంచెం వేడిగా ఉన్నప్పుడే పసుపు, కరివేపాకు, ఆయిల్ ఈ రైస్కి పట్టించుకోవాలి. ఇలా మొత్తం కలిపితే అప్పుడు పులిహోర కూడా చాలా బాగుంటుందండి. ఇలా అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మామిడికాయ తాలింపు ఉంది కదండి, దాన్ని వేసి కలుపుకోవాలి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి. సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్స్లో పెట్టండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఈ రైస్కి పట్టించుకోవాలండి. వేసిన తాలింపు వేసిన మిశ్రమాన్ని ఇలా చేయటం వల్ల మనం ముద్దగా కూడా అవుతుందండి. మనం చింతపండు పులిహోర ఎలా ఉంటుందో అలాగే మామిడికాయ పులిహోర కూడా అలానే టేస్ట్ వస్తుంది.
అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఈరోజు స్పెషల్గా నేను ఈ మామిడికాయ పులిహోర చేశాను. మీరు కూడా చేసుకుని కామెంట్స్లో ఎలా ఉంది పెట్టండి. అయిపోయిందండి మామిడికాయ పులిహోర. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. మీ లక్ష్మీ కుమారి.